హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ వ్లాగ్స్. ఒక 4 రోజులుగా మాకు కొంచెము వేడి తగ్గిందండి. వేడి ఎక్కువ ఉందని చెప్పాను కదా. వెదర్ చూడండి ఎంత బాగుందో. మా పిల్లలు ఫోటో తీసుకుంటే నేను వ్లాగ్లో చూపిద్దామని వీడియో తీసుకున్నాను. చాలా బాగుంది క్లైమేట్. బట్ ఈరోజు కూడా బాగుంది. ఉంది వేడి బట్ నార్మల్గా ఉందన్నమాట. ఇంకా మాకు ఒక ఎట్లా ఉంటుందో తెలియదు నెక్స్ట్. ఎందుకంటే చాలా టూ మచ్ ఎండలు కదండి ఇక్కడ. మన ఊర్లలో ఏంటంటే ఎండాకాలమే ఎండ ఎక్కువ ఉంటుంది, ఆ తర్వాత కూడా కొంచెం ఎండ ఉంటుంది. ఇక్కడ మాత్రము 6 నెలలు ఇటు 6 నెలలు అటు ఉంటుంది. ఈ 6 నెలలు చేంజ్ మారినప్పుడంతా ఒక నెల రిలాక్స్గా ఉంటుంది. అంటే ఇప్పుడు కొంచెం ఒక 5 నిమిషాలు ఫ్యాన్ లేకుండా కూడా ఉండగలం, కిచెన్లో వెళ్ళి పని చేయగలం. ఇంకా నేనైతే నిన్న సండే కదా మళ్ళీ మామిడికాయలు తెచ్చుకున్నామండి. ఇప్పుడు కూడా పెడుతున్నారు, మీరు పెట్టడం అయిపోయి ఉంటుంది. బాప్రే బాప్రే. मैं क्या, हाँ इन लोगों का ऐसा शो में रखने का नहीं है, इसको रोज़ धूल सफाई करना पड़ेगा. सुनते नहीं मेरे बच्चे लोग. अरे बाप रे, क्या इसमें सजा लेंगे, दे दो मुझे इसमें. कोई बात नहीं, मेरे वीडियो के तुमको नहीं दिखा रहा है, काम को दिखा. ना फिर ऐसा मत सोचो. ना केसेट है ये तो दीदी. हाँ ये सब बच्चा कुछ केसेट रखा मैंने. भगवान गाना का बच्चों लोग बचपन में रोने वाला का भी था इसमें. बैल किसने बजाई? सार अच्छा भाई साहब. अभी ना जो ना कई बार तुम सफाई करने के अंदर मैं इसको इसमें सजा लेगा. ఆ రోజంతా కట్ చేసినాం కదండి జ్యువెలరీ బ్యాగ్. సో డస్ట్ పట్టుకుంటుంది. మా వాళ్ళకేమో టేబుల్ కార్డ్ అలా ఓపెన్గా ఉండాలా, అందుకనేసి ఇది మా బ్రదర్ నాకు పెళ్ళప్పుడు విజయవాడకు వచ్చినప్పుడు నాకు ఏం లేదు అంటే బ్లాక్ అండ్ వైట్ టీవీ టేబుల్ కార్డ్ కూడా లేదనేసి గిఫ్ట్ కింద కొనిచ్చెళ్ళాడు. చెప్పాను అనుకుంటా. బాగా పనిచేస్తుంది. అప్పట్లో ఎంత అది 2500 అండి. కానీ ఇప్పటికి ఎంత డస్ట్ పట్టుకున్నా పని చేసింది, అంతా క్లీన్ చేసి మా వాళ్ళు ఇలా క్యాషెస్ ఇట్లా పెట్టింటి ఎంత దుమ్ము. నేను 6 నెలలుగా ఇల్లు క్లీన్ చేయలేదు. సో ఈమె వచ్చాక అన్నీ కొద్దిగా చేయించుకుంటున్నా కదా. ఈ బ్యాగ్లో పెట్టుకున్న చూడండి, ఆ రోజు ట్రావెలింగ్కి వాడతాను అన్న జ్యువెలరీ బ్యాగ్, అన్ని క్యాషెట్స్ దీంట్లో నీట్గా కొన్నే పెట్టుకున్నా. నాకైతే క్యాషెట్స్ వింటున్నానని తెలిసి మా రిలేషన్స్ అందరు వాళ్ళ ఇళ్ళల్లో ఉన్న క్యాషెట్స్ అన్నీ ఇచ్చారు. వాళ్ళందరూ పడేసినానండి. ఊర్లోకి వెళ్ళినప్పుడు అందరు నేను వింటున్నా అనేసరికి మావి తీసుకో ఇవన్నీ నావే అండి. నేను వినేదాన్ని హరిఓం శరణ్వి, సాయిబాబా సాంగ్స్ అన్నీ బాగా వినేదాన్ని. మా బ్రదర్ కొనిచ్చాడు కదా. ఇంక అప్పటి నుండి బాగా మా ఆయన కాడ ఉండేటి భగవద్గీత క్యాషెట్స్ అవి కూడా బాగా వినేదాన్ని అనమాట. ఎంత బాగా అందరు ఇప్పుడు వినమంటున్నారు కానీ నేను పెళ్ళైనప్పుడు రోజు భగవద్గీత అవి మా ఆయన దగ్గర ఉంటే వినేదాన్ని. మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా మా అక్క మా అన్న టేప్ రికార్డ్ పిచ్చోళ్ళు వాళ్ళు పెడతా ఉంటే నేను వాళ్ళ పాటలు వాళ్ళ కలెక్షన్సే వినేదాన్ని. ఇది మా పెద్ద పాప చిన్నప్పుడు ఏడుస్తున్నప్పుడు మా అన్న స్నానం చేసినప్పుడు రికార్డ్ చేసిన వాయిస్ మా చిన్నది ఇప్పుడు దాన్ని పెట్టుకొని సెల్ ఫోన్లో రికార్డ్ చేసుకొని వింటుంది. వీళ్ళిద్దరు బెంగళూరులో కూడా మాట్లాడుకుంటూ ఉన్నవి ఈ క్యాసెట్లలో రికార్డ్ చేయించా. బెంగాలీ సాంగ్స్ వినేదాన్ని. నాకు చాలా ఇష్టం ఆ పాటలు అంటే. వింటాను కానీ బయటికి చెప్పను నాకు పాటలు ఇష్టము అని, అడ్వర్టైజ్మెంట్ చేయను. నా పిల్లలు కూడా ఇష్టం. ఈ బాక్స్ చూస్తూ ఉన్నాయి ఏంటంటే మా హైదరాబాద్లో గృహప్రవేశం అప్పుడు అందరికి పంచినప్పుడు 20 రూపాయలు మా ఊరు నుండి తెచ్చుకున్నానండి. హైదరాబాద్లో కొనుక్కొని పంచాలి కదా. ఏది కూడా అప్పుడు ఊరు నుండే నాకు తెలీదు. సో ఊర్లో నుండే తెచ్చుకొని పంచినాను అని చూపిస్తున్నాను అనమాట. మ్యాక్సిమం నేను ఏది కూడా అప్పుడు ప్రతిదీ ఊరు నుండే అండి. ఇది అప్పుడుదా కాదా, మా పెద్ద పాప పుట్టినప్పుడు అనుకుంటా. ఇది బాక్స్ కాదు ఊరు నుండి తెచ్చుకున్నది. ఏమో ఏదో ఒకటి గుర్తులేదు, అంత గుర్తు చేసుకొని క్లియర్ చెప్పలేను కానీ అదైతే మా ఇంట్లో గృహప్రవేశానికి పంచినదని నేను అనుకుంటున్నా. అన్నీ సర్దుకుంటూ ఇలా చూపిస్తున్నానండి. ఈ ప్యాకులన్నీ ట్రావెలింగ్లో మా ఆయన ఎప్పుడు కొనుక్కొని ప్యాకులు ఆడుకుంటుంటాడు. అవి అట్లా కలెక్షన్ ఉన్నాయి. మా ఆయన ఫ్రెండ్స్ వస్తే బాగా ఆడుకునేవారు. పెళ్ళి అయినప్పటి నుండి మా ఆయన దగ్గర ప్యాకులు ఉంటే పాతవన్నీ పడేస్తుంటే ఆ కొత్తవి అలా కలెక్ట్ చేసుకుంటా. అవి చూడండి అల్మార్లలో సర్దకపోతే ఏమున్నాయో తెలియదు. మా ఆయనకు చెప్తా ఉంటాను. ఆ వైర్లు చూసారా ఇందాక ఛార్జింగ్ వైర్లు ఎన్ని ఉన్నాయో, టేపులు. ఈ బాక్స్ ఇచ్చిన ఆవిడ గుర్తొస్తూ ఉంది నాకు. ఆవిడ చనిపోయింది, వాళ్ళ కొడుకు పెళ్ళికని పోకున్నా కానీ ఇచ్చిందనమాట. ఇది మసాలా బాక్స్ టైప్, కింద రింగ్ ఉండేది. ఆ రింగ్ తీసేసి నేను డ్రెస్సింగ్ టేబుల్ కాడ అంతా వన్నా. ఇంక ఈ బాక్స్ కూడా తీసేసాను. నాకు ఆవిడ గుర్తొస్తుంటే ఈ బాక్స్ తీసేసాను. అది ఎప్పుడు చూసినా ఆవిడే గుర్తొస్తుంది నాకు. ఆవిడని తిట్టుకోలేను కనుక నేను ఆ బాక్స్ని పడేసిన. చనిపోయిన వాళ్ళని తిట్టుకోకూడదు కదా. ఆవిడ చేసిన మంచి వాళ్ళ ఫ్యామిలీకి
నాకు గుర్తు వస్తుంటుంది. బట్ ప్రస్తుతం అందులో నేను ఇరక్కపోయినాననేసి బాధ, అంతే. ఇంకా అంతకుమించి ఏం లేదు. అందుకనే బాగున్నా కానీ దాన్ని తీసేసిన, ఆవిడ గుర్తు రాకూడదు నాకు అనేసి తీసేసానండి. ఇది చాలా బాగుంది, అందరూ మెచ్చుకునే వాళ్ళు అప్పుడు. అది ఇన్ని సామాన్లు అల్మార్లలో ఇలా ఉంటాయి చూడండి. ఇవన్నీ సర్దుకుంటా ఉంటేనే అప్పుడప్పుడు మనకు పడేసేటివి తెలుస్తుంటాయి. ఎంత మనశ్శాంతిగా ఉంటుంది తెలుసా అండి నాకు ఇట్లా అల్మారి సర్దుకుంటే. మనము లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలంటే పద్ధతిగా పూజలే కాదు, ఇంట్లో ఉన్న చెత్తను కూడా ఎప్పటికప్పుడు పడేయాలి. మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళ ఒక అబ్బాయి చెప్పాడు బెంగళూరులో, ఏదైతే మన కిచెన్లోను అటకకి ఎక్కిందంటే ఇంకా అది పడేయాలి, అది మనం వాడడం కనుక అటక మీద పెడతామని. కానీ అప్పుడప్పుడు వాడే వస్తువులు కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు కొత్త ఇష్టం కొన్నాం, పాతది అటక ఎక్కిస్తాం. ఇంకా అటక ఎక్కించడం ఎందుకంటే దాన్ని తీసి పడేస్తే అయిపోయి కదా. ఇలా టేపులన్నీ ఇలా పెట్టుకున్న దీంట్లో మా ఇంట్లో ఎంత ప్లేస్ ఇచ్చినా కానీ సరిపోదులేండి. మా పిల్లలైతే ఎంత ఆక్యుపై చేసుకున్నారో ఇంట్లో అయితే, అబ్బాబ్బా. మొన్న కూడా అంటున్నాను, మా అమ్మ వాళ్ళ ఇంట్లో మాకు ఒక బట్టల గూడు, ఒక బుక్స్ పెట్టుకునే గూడు తప్ప అంతా మా అమ్మదే ఉంటుండే. మీకు మొత్తం ఎంత ఆక్యుపై చేసుకున్నారో తెలుసా ఇంట్లో అని చెప్తున్నా. సగం ఇంట్లో మా పిల్లలు ఉంటాయండి. అంటే వాళ్ళ బట్టలు కాదు, వాళ్ళ బుక్స్ అని, బ్యాగ్స్ అని, వాళ్ళ హ్యాండ్ బ్యాగ్స్ అని. పెళ్ళైన వాళ్ళకి కూడా ఉండవు, అన్నీ ఉంటాయి మా పిల్లలకి హ్యాండ్ బ్యాగ్స్. నాకంటే పిచ్చి వీళ్ళకు, కలెక్షన్ ఎక్కువ. స్కూల్ బ్యాగ్స్ ఎవరో చూపించాను కదా, చిన్నదాన్ని తీసేస్తానంటే ఉండాలంట. వాళ్ళ బుక్స్ అన్నీ మళ్ళీ ఇప్పుడు పెద్ద పిల్లలు అయినారు కదా, దానిలోకి కొన్ని వార్డ్రోబ్స్ ఆక్యుపై. నిజంగా నా రూమ్లో నావి, మాకు ఇంటికంటే వార్డ్రోబ్స్ ఎక్కువ అండి బాబోయ్. అవి అన్నీ ఏమైతే కడిగిచ్చాయి చూడండి. పుదీనా ఆరబెట్టి ఒక రోజు ఇంటికి ఆ డబ్బాలో పడేసిన. ఇది కూడా ఎవరో పెళ్ళికి 4 గిఫ్ట్లు ఇచ్చారు, అవి ఒకటి మిగిలిపోయింది. ఈ కేక్ మా పెద్ద పాపతో ఎప్పుడు చేయించుకుంటానండి, స్వీట్ తినాలనిపించినప్పుడంతా. ఈ కేక్ తింటే చాక్లెట్ తిన్న ఫీలింగ్, స్వీట్ తిన్న ఫీలింగ్, నాకు కేక్ తిన్న ఫీలింగ్ అన్నీ కవర్ అయితే మా పెద్ద పాప కూడా ఎప్పుడు కావాలో అప్పుడు రాత్రి కూడా చేసుకుంటుంది 5 నిమిషాలకు. కానీ ఒక కండిషన్ ఏంటంటే ఇంతే తినాలి, దాని రూలు. ఫోర్క్తోనే తినాలి, అదే క్వాంటిటీ తినాలి. ఆమె చేసేది ఆ క్వాంటిటీ. నాకు ఒక కప్పు, తనకు ఒక కప్పు చేస్తుంది. చూడండి మొత్తం క్లీన్ చేశాక ఎంత బాగుంది అసలు. మా గురూజీ సాంగ్స్ ఉన్నాయి ఇందులో, ఆ క్యాసెట్స్ అన్నీ పెట్టుకొని విన్నాం కొన్ని. మా పాప అంటుంది, అబ్బా గురూజీ పాటలు వింటానే ఇంకా భక్తి పైకి వచ్చేసింది అమ్మకు అనేసి. బట్ ఏంటంటే ఆ వాయిస్ చూపించట్లేదు మీకు, ఎందుకంటే యూట్యూబ్లో చాలా వీడియోస్ వచ్చింటాయి, మళ్ళీ నాది కాపీరైట్స్ వస్తాయని. చామగడ్డ ఫ్రై చేస్తే అండి మేము కంపల్సరీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో చెప్తున్నా, టమాటో ఎర్రపప్పు చేస్తే ఇంక అందరూ ఎంత బాగా తింటారో. చామగడ్డ ఫ్రై బాగుంటుందండి, చామగడ్డ ఫ్రై. ఇక్కడ చామగడ్డ ఇప్పుడు కొత్త గడ్డ అయితే పొడి పొడి అయిపోతుంది, కానీ పాతగడ్డ బాగుంటుంది. ఇంకా అన్నం పెట్టేశాను, ఒకవైపు పప్పు చేసేసాను, చామగడ్డ ఫ్రై ఒక రోజుకి అంతా అదే. పప్పుకు కూడా అండి కస్తూరి మేతి రోజు పోపుకి వేసుకోండి, నేను చెప్తున్నాను. షుగర్ రాకుండా ఉంటుంది. నా ఫ్రెండ్ చెప్పినప్పటి నుండి నేను హైదరాబాద్ నుండి భానుమతి అని చెప్తుంటా కదా టపర్వేరు, తను చెప్పిందనమాట. రోజు కస్తూరి మేతి కూడా వేసుకోవచ్చు, లేదా మెంతి పొడి. ఇప్పుడు పచ్చళ్ళకు మెంతి పొడి తెచ్చుకుంటాం కదా, మసాలా డబ్బాలో పెట్టుకొని ఒక చిటికెడు మెంతి పొడి రోజు పోపులో వేసుకోండి. ఏ పప్పు చేసుకున్నా పర్వాలా. ఇంగువ వాడినట్టు ఇది చూడండి, కస్తూరి మేతిని నేను మిక్సీకి వేసి పెట్టుకున్నా. ఎందుకంటే అదంతా మళ్ళీ ఆకాకు ఉంటుంది, అదొకసారి పుల్లలు ఉంటే మెదగదు. అందుకని మొత్తం ప్యాకెట్ మిక్సీకి వేసుకొని అలా వాడతాను. నచ్చితే టిప్పు ఫాలో అవ్వండి. నేను ఎప్పటి నుండో మెంతి పొడి ఉంటే మెంతి పొడి వేస్తాను, కస్తూరి మేతి ఉంటే కస్తూరి మేతి వేస్తాను. మళ్ళీ కరివేపాకు కూడా అట్లాగే ఆరబెట్టి మిక్సీకి వేసుకుంటాను. ఇప్పుడు ఎర్రపప్పు కదా, కస్తూరి మేతి పప్పు చాలా టేస్టీగా ఉంటాయి. కొంచెము ఆకుకూర లేనప్పుడు ఎక్కువ వేసుకోండి టమాటా పప్పులో, సో చాలా టేస్టీగా ఉంటుంది. మెంతిపప్పు తిన్నట్టు ఉంటుంది అన్నమాట. షుగర్ కూడా మంచిది కదా, మెంతికూర రోటీ చేసుకోండి షుగర్ పేషెంట్స్ ఉంటే. లేదా రోజు ఇట్లా మెంతి పొడి డైరెక్ట్గా మిక్సీకి వేసుకొని తిరువాతలు వేసుకోండి, ఇంగు వేసుకున్నట్టు. ఒకవేళ ఈ ఆకు కూడా బద్ధకం అయితే పచ్చళ్ళకు కొనింటాం కదా. సో ఎర్రపప్పు చామగడ్డ ఫ్రై ఇంతే ఒకరోజు మా లంచ్. అందరిలాగా నాకు ఒకటేసారి వంట చేయడం రాదండి. పొద్దున మా వారు వెళ్ళేసరికి నాకు మా ఆయన వండుకుంటున్నాను అన్నము. మళ్ళీ వీళ్ళు 12కో 1కో తింటారు, అప్పటికి ఒకసారి వండేస్తున్నా, మళ్ళీ రాత్రికి ఒకసారి అన్నం పెడుతున్నా. ఇవి ఎంత ఇష్టపడి టపర్వేర్లో తీసి పెట్టుకోండి, గిఫ్ట్గా వచ్చినవి. ఇంకా అది పోయింది, నైఫ్ పోయింది దాన్ని, బటర్ నైఫ్. ఇప్పుడు దొరుకుతున్నాయిలే మార్కెట్లో, అప్పుడు నాకు చాలా ఇష్టంగా ఉండే. అది కూడా ఎందుకు ఇరిగిందంటే దీంట్లో పెట్టుకొని స్పాచులా కడ్డీ పోయింటే ఆ నైఫ్ పెట్టుకొని వాడుతుంటే ఇరిగిపోయింది. చూపిస్తున్నా, పడేసినాలేండి. అది మళ్ళీ ఇరిగిన వస్తువు ఏదైనా గుర్తుపెట్టుకోండి, వాడకూడదు యాక్చువల్గా. మొన్న ఒక వీడియో చూసాను, నార్త్ ఇండియన్ వాళ్ళ వీడియో. అమెజాన్లో ఇరిగిన ఫ్లాస్క్ వచ్చింది అని చూపించింది. వాడు బైబ్యాక్ ఇచ్చాడంటే క్యాష్.
బట్ ఆ ఫ్లాస్క్లో మాత్రం నేను అది ఫ్లవర్ వాజ్ ఫ్లాస్క్ కాదు, అది పైన ఎడ్జ్ ఇరిగింది. దాంట్లో మళ్ళీ ఆవిడ ఏం చేసిందంటే ఫ్లవర్ వాష్ చేసి పెట్టుకుంది. అది మ్యానుఫ్యాక్చరింగ్ అట్లే వస్తే అది వేరు, విరిగినదే కదా. విరిగినది ఏది కూడా ఉంచుకోకండి చెప్తున్నాను, మ్యాక్సిమం వీలైనంత వరకు. నావేమన్నా చూసింటే ఉంటే చెప్పండి, పర్వాలేదు. నేను టప్పర్వేర్ స్పూన్లు విరగ్గొట్టి వాడతాను, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సీసాలలో పట్టకుండంటే అప్పుడు టప్పర్వేర్ చేస్తున్నప్పుడు చిన్న స్పూన్స్ వచ్చేవి కాదు. ఒక రోజు డికాషన్ చేసుకున్నాను, ఇంకా రెండో రోజు డికాషన్ చేసుకుందామని ట్రై చేస్తున్నా, కుదరట్లేదు. ఇది కొనుక్కోండి, చాలా బాగుంటుంది. నా ఫస్ట్ వీడియో చూసారో లేదో డికాషన్ చేసుకోవటానికి. ఫిల్టర్ కాఫీ అప్పుడప్పుడు చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఆ షాప్ నేను బెంగళూరులో కొన్నాతను, ఆ షాప్ అసలు తీసేశాడంట, ఇప్పుడు ఈ షాపే లేదంట. మా ఆయన చెప్పాడు, అప్పుడు నాకు సజెస్ట్ చేశాడు. అందరూ నా వీడియోస్ చూసి ముందు నా వీడియో మెచ్చుకోవడం కంటే కూడా ఇది ఎక్కడ దొరుకుతుంది అని కొన్న తర్వాత కొందరు ఫోటోలు పెట్టారు. నేను గ్రేట్ అనిపించింది. ఇది ఒకరోజు ఇట్లా హీట్ ఎక్కువై తగిలి కాలిపోయింది. నిన్న స్వీట్ షాప్లో డెకరేషన్ అండి, ఎంత బాగుందో. ఫెస్టివల్ కదా, చాలా బాగుంటే వీడియో తీసుకున్నాను. స్వీట్ షాప్ వీడియో షార్ట్ వీడియోలో పెడతాను. షాగున్ స్వీట్స్ అని చాలా బాగుంటుంది. ఇంకా వేరే వాళ్ళ ఇంటికి వెళ్తే తీసుకెళ్ళామండి. ఓకే బాయ్, సీ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.